జనవరి 22న అయోధ్యలో జరగబోయే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవం కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే అయోధ్య కథకు సరయూ నది చాలా ముఖ్యమైంది. గంగా నది యొక్క 7 ఉపనదులలో సరయూ ఒకటి. సరయూ నదిలో స్నానం ఆచరించడం ద్వారా శరీరంలోని మలినాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. త్రేతాయుగంలో శ్రీరాముని జన్మస్థలం మరియు రాజధాని నగరం అయోధ్య సరయూ నది ఒడ్డునే ఉన్నాయి. సరయూ నది ఉత్తరాఖండ్లోని శారదా నది నుంచి విడిపోయి ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహిస్తోంది. ఇది ప్రధానంగా హిమాలయాల పాదాల నుంచి ఉద్భవించి శారదకు సహాయక నదిగా మారుతుంది. పురాతన హిందూ గ్రంథాలు, వేదాలు మరియు రామాయణంలో సరయూ నది చరిత్ర ప్రస్తావన ఉంది. జనవరి 22న అయోధ్యలో జరగబోయే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవం కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే అయోధ్య కథకు సరయూ నది చాలా ముఖ్యమైంది. గంగా నది యొక్క 7 ఉపనదులలో సరయూ ఒకటి. సరయూ నదిలో స్నానం ఆచరించడం ద్వారా శరీరంలోని మలినాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. త్రేతాయుగంలో శ్రీరాముని జన్మస్థలం మరియు రాజధాని నగరం అయోధ్య సరయూ నది ఒడ్డునే ఉన్నాయి. సరయూ నది ఉత్తరాఖండ్లోని శారదా నది నుంచి విడిపోయి ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహిస్తోంది. ఇది ప్రధానంగా హిమాలయాల పాదాల నుంచి ఉద్భవించి శారదకు సహాయక నదిగా మారుతుంది. పురాతన హిందూ గ్రంథాలు, వేదాలు మరియు రామాయణంలో సరయూ నది చరిత్ర ప్రస్తావన ఉంది. శిలా ప్రస్తుతం మనం సరయూ నది తీరంలో ఉన్నాం. సరయూ నది తీరంలో సాయంత్రం సమయంలో సరయూ నదికి హారతి ఇచ్చే కార్యక్రమం అనేది కొద్దిసేపు క్రితం ప్రారంభమైంది. ప్రతిరోజు కూడా సరయూ నదికి హారతి ఇవ్వడం అనేది కూడా ఆనవాయితీగా కొనసాగుతుంది. అయితే ఇక్కడ సరయూ నది తీరంలో దీపావళి రోజున ఒక ప్రత్యేకత అనేది కూడా ఉంది. గత కొద్ది సంవత్సరాల నుంచి ఎప్పుడైతే అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభమైందో, రామమందిర నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు కూడా అయోధ్యలో ప్రతి దీపావళి రోజు లక్షల సంఖ్యలో దీపాలు వెలిగించడం ద్వారా ఒక రికార్డును సృష్టించే పనిలో ఉన్నారు. అయితే 25 కోట్ల దీపాలను వెలిగించడం ద్వారా గత సంవత్సరం దీపావళి పండుగ రోజు గిన్నిస్ బుక్ రికార్డుకి ఎక్కడం కూడా జరిగింది. ప్రస్తుతం మీరు చూడొచ్చు, సరయూ నదికి హారతి ఇచ్చే కార్యక్రమం అనేది ఐదుగురు వేద పండితుల యొక్క ఆధ్వర్యంలో కొనసాగుతూనే ఉంది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి అనేక ప్రాంతాల నుంచి చాలా మంది కూడా భక్తులు ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఈ సరయూ నది తీరంలో సరయూ నదికి హారతి ఇచ్చే కార్యక్రమం అనేది కూడా ముగిసిన తర్వాత నెక్స్ట్ లేజర్ షో అనేది కూడా ఉంటుంది. రామాయణ గాథను, రాముని యొక్క విశిష్టతను, ప్రశస్తాన్ని తెలియజేసే విధంగా ఈ లేజర్ షో అనేది కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రతిరోజు కూడా ఈ హారతి ఇచ్చే కార్యక్రమం అనేది కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం సరయూ నది తీరంలో గాలి వేగం అనేది కూడా ఎక్కువగా ఉండడం కారణంగా కొంత హారతికి ఇబ్బంది అనేది కూడా ఎదురవుతుంది. కానీ వేద పండితులు మాత్రం పెద్ద ఎత్తున హారతి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. అయితే కోటి దీపోత్సవాలకు సంబంధించిన ఆ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఎప్పుడూ కూడా నిర్వహించడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఈ చారిత్రక పౌరాణిక నేపథ్యం ఉన్న అయోధ్య నగరాన్ని సందర్శించే వాళ్లకు ఈ సరయూ నదికి హారతి కార్యక్రమం అనేది కూడా ఒక చక్కటి అనుభూతిని ఇస్తుందని చెప్పేసి కూడా చెప్పొచ్చు. సరయూ నదికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా సుఖశాంతాలతో చల్లగా చూడమని చెప్పేసి కోరే అవకాశాలన్నింటి కూడా ప్రస్తుతం కనపడుతున్నాయి. ఈ సరయూ నది తీరంలోనే సాంస్కృతిక వారసత్వం ఉన్న ప్రదేశాలను చూపించే విధంగా ఇక్కడ ఒక క్రూయిజ్ షిప్ను కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. దాంట్లో క్రూయిజ్ సర్వీస్ అనేది కూడా అందుబాటులో ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ చారిత్రక నేపథ్యం ఉన్న సరయూ నది తీరంలో దాదాపుగా ఇలాంటి కార్యక్రమం అనేది కూడా కొనసాగుతుంది. అయితే అయోధ్యలో రామమందిర విగ్రహ ప్రతిష్టాపనకు 2 రోజుల ముందు ప్రపంచంలోనే అతిపెద్ద దీపాన్ని అయోధ్యలో వెలిగించే కార్యక్రమం అనేది కూడా కొనసాగనుంది. త్రేతాయుగంలో శ్రీరాముడు తన కుటుంబంతో కలిసి సరయూ నదిని ఒడ్డున స్నానమాచరించి తులసి వాటిలో పూజలు నిర్వహించేవాడని చెప్పేసి చారిత్రక నేపథ్యం అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ ప్రదేశాన్ని రామ్ ఘాట్ అని చెప్పేసి కూడా పిలవడం కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద దీపాన్ని వెలిగించే కార్యక్రమం అనేది కూడా కొనసాగనున్నట్లుగా కూడా తెలుస్తోంది. 28 మీటర్ల పొడవు వెడల్పు ఉన్న దీపాన్ని వెలిగించేందుకు 21 క్వింటాల నూనె అనేది కూడా అవసరమవుతుంది. సో మొత్తం మీద కూడా ఈ దీపం యొక్క ఘనతను గిన్నిస్ బుక్ లోకి ఎక్కించే కార్యక్రమాలన్నింటి కూడా జరగబోతుంది. ఆలయ ట్రస్ట్ ఈ క్రతువుకు దశరథ్ దీపం నామకరణం అనేది కూడా చేయడం జరిగింది. దీప
తయారీ దాదాపు 100 పుణ్యక్షేత్రాలలోని మట్టితో పాటు నదులు సముద్రాల నుంచి తెచ్చిన పుణ్యక్షేత్రాలను కూడా ఇంకా అదేవిధంగా నేపాల్లో జనక్పూర్ నుంచి కూడా మట్టిని తెచ్చేసి ప్రత్యేకంగా పూజలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే పురాణాలను అధ్యయనం చేసి నాటి దీపం ఆకారాన్ని కూడా సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి గణిత తయారీ కోసం దాదాపుగా 108 పదార్థాన్ని సాధించాలని చెప్పేసి కూడా తెలుస్తున్నారు. దాదాపుగా 7 కోట్ల రూపాయల ఖర్చు కూడా అయింది. అయితే రైట్, థ్యాంక్ యూ శిరీష్.